What's up everybody, how are you guys doing? My name is DJ, welcome back to another video. Another day, another chance to be a complete idiot. అది ఎందుకు అంటున్నానంటే currently I'm in the gym. నిన్న రాత్రే ఆల్రెడీ వచ్చి వర్కౌట్ చేశాను, హెవీ వర్కౌట్ లెగ్స్. ఇప్పుడు టైం 10:20 అవుతుంది. అప్పుడే మళ్ళీ వచ్చి బాడీని నాశనం చేస్తున్నా. ఏదైనా ఒకళ్ళమే చేస్తుంటే మనకు ఒక చెప్పలేని ఒకలాంటి బోరింగ్ ఫీలింగ్, ఒక చిరాకు వస్తుంది కదా. అందుకనే నేను ఒక్కడనే ఎందుకురా బోర్ ఫీల్ అవ్వడం అని చెప్పి కలిసి బోర్ ఫీల్ అవ్వడానికి నేను కూడా పిలిచా. ప్రతి వీడియోలో తేనే హాయ్ కౌంట్ వేసుకుంటూ హాయ్ చెప్పడానికే ఎక్కువ ఇష్టపడుతుంటాడు. మళ్ళీ చూపిస్తే మళ్ళీ హాయ్ చెప్తాడు చూడండి. నా వచ్చిన ఎలక్షన్ రిజల్ట్స్కి మన తెలుగు తమ్ముళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. జస్ట్ ఇప్పుడే ఇక్కడ పైన చూస్తుంటే కింద నుంచి టీడీపీ ఇంకా జనసేన జెండాలు పట్టుకొని పెద్ద ర్యాలీ చేసుకుంటూ వెళ్ళారు. వీడియో తీసేలోపు వెళ్ళిపోయారు. బట్ ఓకే, ఈరోజు లాట్స్ అండ్ అప్పర్ బాడీ చేస్తున్నాను. ఆల్రెడీ హై పోలీస్ అయిపోయింది, రోస్ అయిపోయింది, టీ బార్ అయిపోయింది. ఇప్పుడు బైసెప్ కర్ల్స్, హ్యామర్స్ అవన్నీ చేస్తాం. యూజువల్లీ ఇది యాక్చువల్లీ మా జిమ్ టైం కాదనమాట. మేము మామూలుగా ఈవినింగ్స్ వెళ్తుంటాము. ఇవాళ ఏదో ఒకటి చేసి జీవితంలో ఒక పాజిటివ్ చేంజ్ రావాలి, ఏదో ఒకటి సాధించాలి అన్న ఆశతోటి వాళ్ళు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి అలారం పెట్టుకొని లేచి ఆపేసి మళ్ళీ పడుకుంటున్నాం. ఎందుకంటే మనకు సిగ్గుందా లేదు. తర్వాత ఎప్పుడో మా అమ్మ తిడితే లేచి మంచిగా హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అయ్యి కాఫీ తాగి సరే ఎలాగో లేచాం కదా వెళ్దాంలే అని చెప్పి వచ్చాను. వస్తూ తేజని కూడా ఫోన్ చేసి వస్తావా అంటే వచ్చాను. ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం చెప్పాను, మేము మాది పైన ఫ్లోర్లో మా జిమ్, కింద ఫ్లోర్లో ఇది పూల్ ప్లేయింగ్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ జనరల్లీ బయట అందరూ నుంచొని స్మోక్ చేస్తుంటారు. ఈ స్మోక్ అంతా అలా పైకి వచ్చి జిమ్ చేసేటప్పుడు మా దగ్గరకు వస్తుంది స్మోక్ స్మెల్ అంతా. చేసేటప్పుడు ఆ హెడ్ఏక్ మామూలుగా ఉంది. సేమ్ అదే బిల్డింగ్లో, మా జిమ్ బిల్డింగ్లోనే సెకండ్ ఫ్లోర్లో సెలూన్ ఉంటుంది. ఇక్కడికే వస్తాను నేను హెయిర్ కట్కి. సో ఇప్పుడు వర్కౌట్ అయిపోయింది. అన్హెల్దీ ఫుడ్ వేయడానికి బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? అన్హెల్దీయా హెల్దీయా? ఫస్ట్ ఫుడ్ ఓకే, లెట్స్ గో. హెల్మెట్ లేకుండా నడుపుతాడు మా బ్రో, అయినా కానీ ఎవడు ఆపడు. అట్లుంటది శ్రీనగర్ కాలనీకి తగడు. అందరికీ బండి పార్క్ చేసుకోవడానికి చెట్టు నీడ కావాలి, కానీ ఎవడు చెట్లు పెట్టాడు. అస్సలు ఆలోచించకుండా ఉడిపి గ్రాండ్కి వచ్చేసాము. వీళ్ళ సాంబార్ అయితే నంబర్ 1. ఇవాళ స్పెషల్స్లో కోకోనట్ తప్ప ఉందని చెప్పాడు. ఏమైంది బ్రో? కోకోనట్ తప్ప తీస్తే బొక్కలు తప్ప ఏదైతే లేదు. అదేదో వెజిటబుల్ తీసుకురా. కోకోనట్ తప్ప అని కాస్త రెగ్యులర్ తప్ప అని చేస్తాడు. ఏదో ఒకటి జబర్దస్త్ పిలుస్తుంది రా, కదిలి రా. నా ఫుడ్ వచ్చేసింది. మసాలా దోశలో మసాలా వేస్తే అయిపోతుందేమో అన్నట్టు వేసాడు. బటర్ అన్నాడు, అది ఎంతవరకు నిజమో తెలీదు. ఆడు చెప్పింది నమ్మాలి అంతే. బట్ ఒకటంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వీళ్ళ సాంబార్. ఇట్స్ రియలీ నైస్. బట్ చట్నీ అంత గొప్పగా ఉండదు. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్.
కొబ్బరి నూనెతో వేసినట్టుంది. కేరళకి వెళ్ళిపోయావు ఫ్రీగా. ఎగ్జాక్ట్లీ. కేరళలో దోశ ఇలా ఉండకపోతే నా పేరు మర్చిపోతా. ఫైన్ విషయం ఏంటంటే వీళ్ళందరూ యాక్చువల్లీ ఫ్రమ్ కర్ణాటక. 10 నిమిషాలు వెయిట్ చేస్తాక వచ్చింది తేజన్నై ఫుడ్. ఎలా ఉందో బిస్కెట్ ఊతప్పం కానే కా నింజా టెక్నిక్. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు బయట రెస్టారెంట్స్లో రైడ్స్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి బయట తినాలంటే నిజంగా భయం వస్తుంది. ఎందుకంటే హైజీన్ ఇష్యూ. మనందరికీ దోశ క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది, అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏ లెవెల్కి వెళ్ళిపోయారంటే క్రిస్పీగా చేయరా అంటే అప్పడంలా అయిపోయింది ఇది. ఓవర్లీ క్రిస్పీ, ఆల్మోస్ట్ అప్పడమే. ఇంకా తినాలన్న మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏ టిఫిన్ షాప్లో అయినా ఇక్కడ డిస్ప్లేలో చూపించిన లాగా టిఫిన్ ఉంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ లా. జై జనసేన. ఆల్ రైట్, టైమ్ టు గో హోమ్. లాస్ట్ ఇయర్ వినాయక చవితి నుంచి రోడ్ వేయలేదు. ఎవడైనా పొరపాటున వచ్చి రోడ్లు వేసినా కానీ నెక్స్ట్ డే ఇంకోటి వచ్చి తవ్వేస్తాడు. అట్లుంటుంది మనతోనంటే హైదరాబాద్ మున్సిపాలిటీతో. బాయ్ బాయ్. Guys, introducing my amma, professional gardener. ఇదంతా ఏంటి? రోడ్డు మీద చెత్త పడేస్తాను, ఓవర్ యాక్షన్ చేయకండి గైస్. అది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లే స్పాట్, అందుకని అక్కడ వేసాను. మీరు షవెల్స్ తోటి గార్డెనింగ్ చేసే వాళ్ళని చూసుంటారు, రేక్ తోటి గార్డెనింగ్ చేసే వాళ్ళని చూసుంటారు. ఇలాగ రంపంతో గార్డెనింగ్ చేసే వాళ్ళని ఎవరైనా చూసారా? మారణాయుధాలతోటి గార్డెనింగ్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంది? మా ముఖ్యమంత్రి. దీంతో గార్డెనింగ్ ఎందుకు చేస్తున్నాం? నవ్వుతుంది. సో ఈ చిన్న కుండీల్లో ఉన్న మట్టి మొత్తం రాక్ లాగా అయిపోయింది, బయటకి తీయాలి వీటిని. బయట Remember guys, sometimes you have to get your hands dirty in order to get the job done. మా అమ్మ చేతులు చూస్తే ఇంక షాక్ అవుతుంది. చూపి కొంచెం దూరంగా పెట్టి చూపి. సో this mud goes into the mud pit. అదంతా కూడా గార్డెన్, సో నో ప్రాబ్లం.
విచిత్రమైన విషయం ఏంటంటే జిమ్లో చేసిన దానికంటే ఇక్కడ గార్డెనింగ్ చేసినప్పుడే ఎక్కువ చెమటలు పట్టాయి. ఇంకెందుకు జిమ్కి వెళ్ళడం బొక్క. రోజు ఎవడో ఒకటి అపార్ట్మెంట్లో ఎవరికి గార్డెనింగ్ అవసరం ఉందో అవి చేసుకుంటూ కూర్చోవడం బెటర్. అర్జెంట్గా వెళ్ళి తలస్నానం చేయకపోతే ఈ చిరాక్కి తట్టుకోలేకపోతున్నాం. బయట రెగ్యులర్గానే మామూలుగానే విపరీతమైన వేడి ఉంది, దానికి తోడు ఈ వర్కౌట్ చేసొచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా వర్కౌట్. యూ కాంట్ ఇమాజిన్, ఈ షర్ట్ అంతా వెట్ అయిపోయింది. ఆల్రైట్, సో వెదర్ అప్డేట్. విపరీతమైన వర్షం పడుతుంది. వర్షంలో చిల్ అవ్వకుంటూ నన్నారి తాగుతున్నా. ఇఫ్ యూ డోంట్ నో వాట్ నన్నారి ఈజ్, యు ఆర్ లేమ్. ఆల్సో అనదర్ అప్డేట్, పవర్ కట్. 24 గంటలు పవర్ సరఫరా చేస్తున్నాము, ఎప్పుడు లేనంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయో ఏంటో మరి. ఆల్సో ఐ సజెస్ట్ అండర్ గ్రౌండ్ వైరింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ వైర్స్. ఇలా చిన్న వర్షాన్ని పడంగానే కరెంటు పోతూ ఉంటుంది మన దగ్గర. ఇట్స్ ఇంత డెవలప్ అయిన సిటీ, ఇంత చిన్న వాటికి ఎలక్ట్రిసిటీ పోతూ ఉంటే మనకే ఏదో ఒక రకంగా ఉంటుంది. అమ్మ బాబోయ్, బయట కార్స్ పార్క్ చేసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ కార్ వాష్ అయిపోతుంది. లోపలికి వచ్చి పడిపోతుంది గైస్, మీద పడుతుంది వర్షం. ఇలా అడ్డంగా పడుతుంది వర్షం, ఆల్మోస్ట్ ఇట్లా ఒక యాంగిల్లో. ఇన్ని రోజులు కాసిన ఎండకి సరిపడా వర్షం పడుతుంది. ఇన్స్టాగ్రామ్ యాప్లో చెప్పాలంటే, ఇన్స్టాగ్రామ్ భాషలో చెప్పాలంటే సూర్య బ్రో చేసిన పని కాంపన్సేట్ చేస్తున్నాడు వరుణ్ బ్రో. ఒక చిన్న రివరే తయారైంది. మొక్కలన్నిటికీ పొద్దున్నే మంచిగా గార్డెనింగ్ చేస్తాము, ఇప్పుడు అన్నీ ఫ్లడ్ అయిపోయాయి. టూ మచ్ వాటర్ కూడా మంచిది కాదు మొక్కలకి. ఆల్రెడీ కార్ ఎగ్జాస్ట్లో కూడా అంత వాటర్ వెళ్ళిపోయాయి. కార్ టైర్స్ కూడా మునిగిపోతున్నాయి. నాకు ఇక్కడ ఒక సూపర్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ చిన్న వర్షానికే పెద్ద పాయింట్ అయిపోతుంది, అలాంటిది ఇక్కడ పెద్ద వర్షం పడుతుంటే ఇంకెంత పాయింట్ అయిపోతుంది. 2 సెకండ్లు ఉంటే చాలు మొత్తం తడిసిపోతున్నాం. ఇక్కడ స్ట్రీట్ అంతా అన్ఇంటరప్టెడ్గా ఉంటుంది. సో గాలి వచ్చినా ఎక్కువ వస్తున్నాయి, వర్షం పడ్డా ఎక్కువే పడుతున్నాయి. జనరల్లీ ఎదుర్కొన్న స్ట్రీట్ యాంగిల్లో ఉంటుంది, స్లోప్లో ఉంటుంది. సో వాటర్ మొత్తం డౌన్వర్డ్ ఫ్లో ఉంటుంది. స్కేర్డ్ బట్ వై, అనుకున్నంత బ్యాడ్గా అయితే లేదు. ఇటు సైడే ఎక్కువ ఉంది. ఇంకా ఈ స్పీడ్ బ్రేకర్ ఈజ్ ఇంటరప్టింగ్ ద వాటర్ ఫ్లో, అటు వెళ్ళిపోతున్నాయి మొత్తం. పార్కింగ్ లోపల పెట్టిన బండి కూడా తడిసిపోయిందంటే యూ కెన్ అండర్స్టాండ్ ద ఫోర్స్ ఆఫ్ వాటర్. 12 seconds later. గైస్, బయట క్లైమేట్ చల్లగా ఉందని చెప్పి కాస్త క్రిస్పీ కార్న్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఫార్ బాగానే ఉంది. ఇంకొక బ్యాచ్ ఇస్ ఫ్రైయింగ్, సో డోంట్ మైండ్ ద అగ్లీ మెస్సీ కిచెన్. నేను చేస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని సాటే చేసి అయిపోగొట్టేస్తా. గైస్, ఇప్పుడు ఆనియన్స్ క్యారమలైజ్ అయిపోయి topping it with some oregano and chili flakes.
ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన మిగిలిపోతే అవి వాడేస్తున్నాం. #సస్టైనబిలిటీ అగైన్ సాస్ అయిపోయింది. నా లెట్ మీ టర్న్ ఆఫ్ ద స్టవ్ అండ్ garnish it with some kotimira. Some more kotimira. Master Chef Hyderabad. So I'm done. Let's try and see. Good. Good. Have a good time. Bye to children. Enjoy. Enjoy. I'm going to have this. Goodbye.